సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటిస్తారు. పారిశ్రామిక వ్యాపారవేత్తల సదస్సుకు హాజరవుతారు. విజన్ విశాఖ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ డైలాగ్ పేరుతో కీలక ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత భవిత పేరుతో కొత్త ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తారు జగన్. సీఎం జగన్ వైజాగ్ టూర్ కి సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి విశాఖకు బయలుదేరతారు. విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్ లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. తర్వాత పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా భవిత పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. భావి అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ స్కిల్ క్యాస్కేడింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి బి సురేష్ కుమార్ తెలిపారు. నైపుణ్య శిక్షణలో దేశానికే ఆదర్శంగా నడిచేలా భవితను తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఇప్పటికే 152 యూనిట్లతో ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రాష్ట్రంలో 90 కోట్లతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను జగన్ వర్చువల్ గా విశాఖ నుంచి ప్రారంభిస్తారు. అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధులతో 1,70 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభిస్తారు. 2023-24 సంవత్సరంలో నైపుణ్య శిక్షణను పూర్తి చేసుకుని ప్లేస్మెంట్స్ పొందిన 7,110 మంది విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సెరమనీని నిర్వహిస్తారు.